హాయ్ హలో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారా జంగల్ లాగా ఉంది కదా మొత్తము. మా రిలేటివ్ గవర్నమెంట్ టీచర్ మంచి మంచి పాటలు పాడతాడు. అతనితో ఈరోజు ఎట్లయినా పాటలు పాడించాలని నా ఆలోచన. ఎప్పుడు చూసినా నాకు టైం లేదంటున్నారు జాబ్ బిజీలో. ఇక్కడ ఉన్నాడా వెతుకులాదాం పనంది, ఖచ్చితంగా ఉంటాడు. లెట్స్ గో. సార్ ఎక్కన్నాడు? సార్ లింగారెడ్డి సార్ ఇక్కడ సారు పొలంగానే ఉన్నాడు సార్. ఇక్కడ పొలంగాడికి వచ్చాను. ఏ పాటలు పాడతాడు కదా, ఒక పాట పాడించుకుందామని వచ్చిన. పాడతాడంటావా? పాడాలంటే మీరు బదలాడాలా, రిక్వెస్ట్ చేయాలి. అట్లా అయితే ఆయన అట్లా పాడతాడు. ఏ తిప్పలు పడతా. ఇప్పటికి వారం 10 రోజులు 7 రోజులు అవుతుంది తిరగబట్టి. మాట్లాడుకోవాలి సార్, పాట మస్తు పాడతాడు. అంతేనా? సింగరే. ప్రయత్నం చేస్తా మరి. చేయండి, చెప్తే ఎట్లనే గట్టే ఉన్నట్టు కనిపిస్తాండు పోతా. నమస్తే లింగారెడ్డి సార్. నమస్తే బాబాయ్. ఎట్లా ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నారు? బాగున్నారా? బాగున్నా. మీరు? మేము చాలా బాగున్నాం. బా ఈరోజు కొంచెం ఖాళీగా ఉన్నట్టున్నారు కదా. ఈరోజు సంక్రాంతి సెలవులు వచ్చినాయి, వారం రోజుల పాటు. అందుకే ఇక్కడ పొలం దగ్గరికి వచ్చి పొలం పనులు చూసుకుందామని వచ్చేసారు. సార్ మీ గురించి కొంచెం ఇంట్రడ్యూస్ చేయరా? మీరు ఏం జాబ్ చేస్తారు, ఏంది? ఎట్లాగో మా ప్రేక్షకులకు చెప్పినాను. నా పేరు లింగారెడ్డి. మా గ్రామం వచ్చేసి శంకరపట్నం మండల్ చింతలపల్లె. నేను టీచర్గా పనిచేస్తున్నా. గత 27 సంవత్సరాల నుండి గవర్నమెంట్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలో మమదాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ టీచర్గా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకా మా కోసం, మా ప్రేక్షకుల కోసం ఒక 2-3 పాటలు పాడరా? మీరు ఇంట్లో గార్డెన్ పెంచుతారు. యాక్చువల్గా మీ ఇంటికి వద్దాం అనుకున్నాము. అది ఒక్కసారి వీలైతే వీడియో తీసుకుంటాను. అయితే కొద్దిగా ఏమనుకోకుండా మా ప్రేక్షకుల కోసం 1-2-3 పాటలు మీకు ఇష్టమైన పాడగలుగుతారా? ఎంటర్టైన్మెంట్ కొరకు అప్పుడప్పుడు కొన్ని పాడుకుంటాను. దాంట్లో భాగంగా మరి మీకు ఒక దేశభక్తి గేయాన్ని నేను పాడి వినిపిస్తున్నాను. తెలుగు వాళ్ళుగా తెలుగు తల్లి యొక్క గొప్పతనాన్ని తెలియజేసేటువంటి ఒక పాట ఇది. జననీవో తెలుగు తల్లి, మా ప్రియ విజేత, జయము జయము కల్పవల్లి, మమతల మరుమల్లి, జననీవో తెలుగు తల్లి. ఉదయబానుడే నీకు కిరణ హారతీయగా, పుడమి తల్లి మెరిసే సుమగంధాలరిపించగా. ఉదయబానుడే నీకు కిరణ హారతీయగా, పుడమి తల్లి మెరిసే సుమగంధాలరిపించగా. తూర్పు కన్యను దుటా సింధూరం దిద్దగా, తొలి సంధ్య నీ పాద పారాని అద్దగా. ముని ప్రతిదినముదయించిన ప్రియవందనమందుకొనవే జననీ, జననీ ఓ తెలుగు తల్లి, మా ప్రియ విజేత, జయము జయము కల్పవల్లి, మమతల మరుమల్లి, జననీ ఓ తెలుగు తల్లి. కృష్ణవేణి తరంగాలు సంగీతమూదగా, తుంగభద్ర కెరటాలు ఎగసి నాట్యమాడగా. కృష్ణవేణి తరంగాలు సంగీతమూదగా, తుంగభద్ర కెరటాలు ఎగసి నాట్యమాడగా. గంగా గోదావరులే నీకై కదలాడగా, సాగర స్వర గీతాలే పరవశాన పాడగా. ప్రతి ఎదలో ఉదయించిన ప్రియవందనమందుకొనవే జననీ, జననీ ఓ తెలుగు తల్లి, మా ప్రియ విజేత, జయము జయము కల్పవల్లి, మమతల మరుమల్లి, జననీ ఓ తెలుగు తల్లి. ప్రతి ఎదలో మానవతను మేలు కొలుపవే, ప్రతి మనసున సమతాభావాన్ని పెంచవే. ప్రతి ఎదలో మానవతను మేలు కొలుపవే, ప్రతి మనసున సమతాభావాన్ని పెంచవే. రేపటి మా గడియల్లో దివ్వెలు చిందించవే,
చీకటి మా బ్రతుకుల్లో జ్యోతులు వెలిగించవే, తెలుగు జనుల జీవితాన వెలుగు నీవై కదలిరావే జననీ, జననీ ఓ తెలుగు తల్లి, మా ప్రియ విజేత జయము జయము కల్పవల్లి, మమతల మరుమల్లి జననీ ఓ తెలుగు తల్లి. సూపర్, బాగుంది బాగుంది సార్. సార్ ఇందాక వాడిన పాట చాలా బాగుంది, ఇంకొక పాట వాడాలి, ఒక్కటి వాడండి సార్. సిరిసిరి మువ్వ సినిమా నుండి ఒక మంచి నాకు ఇష్టమైనటువంటి పాట మీకు ఒక చిన్న పల్లవి పాడి వినిపిస్తాను. జుమ్మంది నాదం సయ్యంది పాదం, తనువుగింది వేళ, చెలరేగింది ఒక రాసలీల. జుమ్మంది నాదం సయ్యంది పాదం, తనువుగింది వేళ, చెలరేగింది ఒక రాసలీల. మెరుపుంది నాలో అది నీమేని విరుపు, ఉరుముంది నాలో అది నీ మూవ పిలుపు, పిలుపు పిలుపులో చిందులయలతో కురిసింది తొలకరి జల్లు, విరిసింది అందాల హరివిల్లు, నీ పొంగులే 7 రంగులుగా. జుమ్మంది నాదం సయ్యంది పాదం, తనువుగింది వేళ, చెలరేగింది ఒక రాసలీల. సార్ ఇంతసేపు 2 పాటలు వాడినరు, ఇంకొక పాట వాడరు. ఓకే, తప్పకుండా. ఈసారి మనము విద్యారంగానికి సంబంధించినటువంటి పిల్లల భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక పాట. విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు, విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు. లేగదూడగంతులు పసిడి పూల కాంతులు, గాలి తరగ పిలుపులు సెలయేటి అలల మెరుపులు. లేగదూడగంతులు పసిడి పూల కాంతులు, గాలి తరగ పిలుపులు సెలయేటి అలల మెరుపులు. ప్రకృతిలోను అనువు పసిపిల్లల అమ్మఒడి, ప్రకృతిలోను అనువు పసిపిల్లల అమ్మఒడి. ఆ ప్రేమను పంచాలి పిల్లలకు చదువులబడి, పిల్లలకు చదువులబడి. విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు. పాఠమే పాటగా చదువే ఒక ఆటగా, గురువే విద్యార్థికి చక్కని నేస్తంగా. పాఠమే పాటగా చదువే ఒక ఆటగా, గురువే విద్యార్థికి చక్కని నేస్తంగా. మనసును మురిపిస్తే బాధను మరిపిస్తే, మనసును మురిపిస్తే బాధను మరిపిస్తే. తరగతి గదులే రేపటి తరగని నిధులు, రేపటి తరగని నిధులు. విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మళ్ళొకసారి థ్యాంక్ యూ వెల్కమ్. అంత బిజీలు ఉన్నారు, ఒకసారి మీ ఇంటికి వస్తాము. తప్పకుండా తప్పకుండా. మీరు ఏమైనా సబ్స్క్రైబర్లు ఏమైనా చెప్పేది ఉన్నదా సార్?
మా సబ్స్క్రైబర్లు కనుగంటి టీవీ కానగంటి శ్రీనివాసరెడ్డి గారి ఛానల్లో వారు పబ్లిష్ చేస్తున్నటువంటి వీడియోలు వీక్షకులకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి. చాలా చక్కటి వీడియోలు పబ్లిష్ చేస్తున్నటువంటి శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు. ఫ్రెండ్స్, ఇంతసేపు మనము గవర్నమెంట్ టీచర్ లింగారెడ్డి గారు మాకు రిలేటివ్, చాలా బిజీలో ఉంటారు. స్కూళ్ళల్లో డ్యూటీ ఎట్లా ఉంటుంది, చాలా బిజీ ఉంటుంది కదా. ఇంకా ఈరోజు వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలోకి వచ్చి కాసేపు అడిగితే ఇక పాటలు పాడమంటే పాడినరు. కానీ నెక్స్ట్ వాళ్ళ ఇంటి దగ్గర మనకు టైం ఇస్తారంట. వాళ్ళ ఇంట్లో మంచి గార్డెన్, మంచి మొక్కలు ఉంటాయి. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ పాటలు సేకరిద్దాం వారితో. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసిన ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్. నచ్చితే లైక్స్ ఇవ్వండి, కామెంట్స్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ పార్ట్ కావాలా వద్దా, మీ ఆలోచనే నా ఆలోచన. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.